అరే ఈ కాక కొరట్లకి ఎప్పుడు వేయండి కొరట్లలో గణపతులు గింత మంచి ఉన్నాయా? అరే కొరట్లలో గింత పెద్ద గణపతులు ఉన్నాయా? మరి మన యూత్ వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలే? ఒకసారి అయితే మెసేజ్ పెట్టి ఇద్దాం. టీం పికే అరే పెద్దోళ్ళు అంటే వాళ్ళు ఆర్డర్ అయ్యారు ఏం చేయరు. మనమన్నా పోదాం రా, ఆడ కొరట్లలో గణపతులు అన్నీ అయిపోతున్నాయి, అవి చెక్కుమంటున్నాయి. అందరు ఆర్డర్ ఇస్తారు 30 ఫీట్లు 40 ఫీట్లు. మనం ఎప్పుడు ఇద్దాం రా అన్న? ప్రెసిడెంట్ సాబ్ క్యాషియర్ అన్న ఏంది మీరు గిట్టనైనా పైసల దగ్గర పెట్టుకుంటారు అన్న? సంఘం కాడికి అయితే రారే, మాట్లాడుకుందాం ఇదంతా. అగో ఈ టీంకి పీకలేమో మెసేజ్ వచ్చింది. గణపతి ఇట్లా ఆర్డర్ ఇచ్చి రేంది ఒకసారి అయితే తిందాం. అరే పెద్దోళ్ళు అంటే వాళ్ళు ఆర్డర్ అయ్యారు ఏం చేయరు. మనమన్నా పోదాం రా, ఆడ కొరట్లలో గణపతులు అన్నీ అయిపోతున్నాయి, అవి చెక్కుమంటున్నాయి. అందరు ఆర్డర్ ఇస్తారు 30 ఫీట్లు 40 ఫీట్లు. ఏమో గణపతి పండుగ దగ్గరికి వచ్చింది, అందరు గణపతులు ఆర్డర్ ఇస్తారు. మన మొత్తం జల్లిని ఆర్డర్ ఇవ్వాలి. సంఘం దగ్గరికి అయితే పోదాం. ఏమారా అందరేమో నల్ల ముఖం వేసుకొని చూస్తురు. అప్పుడేమో గ్రూప్లో బాగా ఎగిరితివి కదరా, గణపతి కొట్లలో ఆర్డర్ ఇస్తురు అది ఇది అనుకుంటా. ఏమారా సప్పుడు ఎత్తలేరు, ఎవరు సప్పుడు ఎత్తలేడేందిరా? మరి కాదే మా సోపతి వాళ్ళు గణపతి ఆర్డర్ ఇచ్చారు, కిందికి వాడకట్టోళ్ళు ఇచ్చారు, మనం ఇయ్యద్దా? సప్పుడు లేదు ఏం లేదు, అందుకే గ్రూప్లో మెసేజ్ పెట్టిన. మరి కాదే ఆడనే తప్ప పైసలు మీ దగ్గరనే పెట్టుకున్నారు, గణపతి ఆర్డర్ ఇద్దా? సంఘం ఉన్నట్టేనే సప్పు లేదు సరి లేదు, గణపతి ఎప్పుడు ఆర్డర్ ఇద్దాం మనం? అరే ఇద్దాం అవురే గంత కోపానికి ఎందుకు రాబడుతుంది? సరే దాత వాళ్ళు అయిపోయా, మన యూత్లకి వెళ్ళి కూడా వాళ్ళ ముందుకు వస్తలేదు. ఇద్దామని అంటే అయిపోతుందా? అవురి దాత వాళ్ళ లెంకి మంచి ఆర్డర్ ఇద్దాం. అవురా దాత అవి ఇవి కరెక్టే, కానీ పోయినసారి మనకు మరి కింది మళ్ళన్న మనకు కిందికి మీదకి 20,000 30,000 ఇచ్చిండు. అప్పుడు అగ్గుల మన గణపతి వచ్చింది, కానీ ఇప్పుడు అట్లా లేవు, రేట్లు పిరమున్నాయి. మీకన్నా ముందు నేను తెలుసుకున్న కొట్లలో కూడా, కానీ రేట్లు పిరమున్నాయి. దాత గురించి లెంకుతున్నా నేను కూడా అట్లా. మరి గణపతి అయితే ఆర్డర్ ఇద్దాం, కానీ ఎవరన్నా స్పాన్సర్ అన్న ఎవరన్నా దాతన్న ముంగటికి వస్తే మనం కూడా కొరట్లోకి లేకపోతే ఏంలాడక పోయి గణపతి మనం కూడా ఆర్డర్ ఇద్దాం. దాతలైనా దాతలు మన యూత్ పైసలు లేవా? ఆ యూత్ పైసలతో పట్టుకొద్దాం. సంఘం పైసలు అయితే ఉన్నాయి కదా, బొంబాయి మాట గణపతి పట్టుకొద్దాం. సంఘం పైసలు ఎక్కడిరా? సంఘం పైసలు క్యాషియర్ పోయినసారి పైసలు ఎన్ని ఉన్నాయివే? లెక్క పైసలు ఎక్కడి పోయినసారి చెప్తున్నారా? విచ్చలవిడిగా ఖర్చు చేసింది మొత్తం. పైసలు లేవా? పోయినసారి 1,00,000 ఉండే, అవన్నీ ఏడవ ఖర్చు పెట్టిరే అడిగారేమో. ఖర్చు ఎక్కడిదే ఖర్చు, మన గణపతికి దాతనే, అన్నదానంకి దాతనే, పూజ సామాన్ ఉత్తం కొనిచ్చిర్రు. ఇంకెక్కడ అయిపోతాయి పైసలు? అవన్నీ అన్ని ఏడబెట్టిరేమో, రూపాయి ఖర్చు లేదు. మీరు పైసలు అన్నీ మీరు. క్యాషియర్ నువ్వు బుక్ తీయవు, నేను లెక్క చెప్తా, నువ్వు లెక్క వేయవు. మీరు మంచిగా నూరి. పోయినసారి మనం షెడ్డుకు 30-35 పెట్టినాం మనం. ఆ షెడ్ వేయడానికి ఒక్కడు రమ్మంటే ఒక్కడు కూడా రాలేడు. అది వేసినానికి 5,000 ఇచ్చినాం మనం. అది మీరు ఇవ్వాలి అత్తే 5,000 తప్పు కదా మనకు. ఇక పోతే మళ్ళీ మనం పూజ సామాన్ ఇచ్చిరంటారు. ఏంద్రా దాతలు అన్ని ఇస్తారు రా, మీకు ఏమి ఇవ్వలే. మనమే మిగతా సామాన్ మనం పట్టుకొచ్చుకున్నాం. రూపాయి ఖర్చు లేదంటారేమ్రా? రూపాయి ఖర్చు లేదంటారు. పోయినసారి పైసలు మత్తుకున్నాయి, సంఘంలో పైసలు మత్తుకున్నాయని క్లాతులు లైట్లు ఈ డీలర్ వాళ్ళు ఇంటి గాడికెళ్ళి ఈ భద్రాల దుకాణం దాకా మొత్తం బయట వచ్చిరు. ఒక్కడు ఇప్పినోళ్ళు లేడు. ఆ క్లాతులు కొత్త క్లాతులు తెచ్చిరా, అట్లనే విడిచిపెట్టిరు. ఆఖరికి వస్తే అవి క్లాతులు అన్నీ ఎక్కడెక్కడ మొత్తం అంత గాలి అయిపోయినాయి. ఆ లైట్లు పరచుడు పరిచిరు, కానీ అది ఒక్కడు ఇప్పినోళ్ళు లేడు, అడ పెట్టినోళ్ళు లేడు. అవి ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు, అవి ఎవడు ఎత్తుకపోయిందో తెలియదు. కాదే నువ్వు చెప్పిన కాడికి నేను లెక్క వేసిన. పోయినా సరే అన్ని మంగ 30,000 వచ్చింది ఇప్పుడు లెక్క. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఖర్చు కాడికి 30,000 మిగిలినాయి అంటున్నావు. ఇప్పుడు అంటే ఇక నిమజ్జనం లెక్క రాలే, ఇంకా రాలే. మరి టెంట్ వేసిన పైసలు లెక్క ఎత్తున్నారా? ఏం చేసిండ్రా? ఆ సన్నిగాడు వచ్చిండు, 2 టెంట్లు వేసి 4 భగవన్లు వేసి 4,000 పట్టుకపోయాడు. బత్తా పైసలని 500 కోసేసుకొని పోయాడు. ఇవ్వడానికి తెలియదు. కాదే 30,000 5,000 టెంట్ వేసామని పోతే పోని, ఇంకా తజ్మా పైసలు ఉండే కదా, అవి లెక్కే చెప్పురు. ఇప్పుడు మీళ్ళ పైసలు ఉన్నాయంటారు కదా, మరి అవిటితో గణపతి ఆర్డర్ చేయొచ్చు కదా. మరి పైసలు ఉన్నాయి కదా, మరి ఆ దాతస్తు అవసరం లేదు, ఆర్డర్ ఇచ్చినా అయిపోతుంది. అవురా పైసలు అంటుర్రు. ఏమైనా యాద ఉన్నా అది పోయినసారి ముచ్చడం మీకు? ఆ దావసీన్ అన్న తెల్లారి మండపం కాడకి వచ్చి మీ పొరాలు యూత్ పేరు చెప్పుకొని ఇంత తెచ్చుకొని ఇంత తాగిరని ఇజ్జత్ తీసిన మండపం కాడ. అవురా అద్దనంగా బాక్సులను తీసుకుపోయి మేము ఎర్రగదలగా పెట్టిరు. ఆ బాక్సులు ఏమో కాలిపోయినాయి. ఆడగట్టుకు అక్కల చెల్లెలు బతుకమ్మ ఆడుకుందామంటే బాక్సులు లేవంటే
యూత్లకి 5,000 తీసి ఆ బాక్సులు వేపించుకొచ్చిన. అందరు ఆడలే రారా, మన అక్కళ్ళు మన చెల్లెళ్ళే. ఆ వాడగట్టు పెట్టిన బాక్సులు మనయేనే. అవురా, ఆ బాలుగడ ఏం చేసిండ్రా, నమ్మ తాగిండు. తాగిపోయి అధ్వానంగా జనరేటర్ ట్రాక్టర్ ఎక్కిండు. అది ఎక్కినోడు చక్కగా రొప్పు అయిపోవు కదా, తీసుకోవాలి మోర్లే దించిండు. ఆ మోర్లే తీస్తే ఆ టైర్ వలిగేది. తెల్లారా ఓనర్ వచ్చి నా నెత్తి మీద కూర్చుంటే అప్పటికప్పుడు టైర్ వేయించిన కొత్తది. అవురా, పంతులు ఏమైనా పుకిట్లు వచ్చింది అనుకుంటున్నారా? ఇవన్నీ లెక్క ఎత్తే ఉల్టా నాకే 3,000 వస్తాయి. రేపు మనిషికి పైసలు ఎవరి నా 3,000 నాకు ఇచ్చినాక రేపు గణపతి పెడదాం అద్దాని రేపు మాట్లాడుకుందాం. ఏమ్రా ఇవరాక బాగా మాట్లాడారు. ఇప్పుడు సపోర్ట్ అయితే లెక్క అయిపోయినాక ఇప్పుడు మాట్లాడరా, ఏమంటారు? 3,000 ఇచ్చినాక రేపు పొద్దున మాట్లాడదాం. అన్న 3,000 తీర్చిపెట్టు, రే గణపతి పండుగ దగ్గరకు వస్తుంది, గణపతి ఆర్డర్ ఇద్దాం. పెడదాం రా, గణపతి పెడదాం. నాకు కూడా పెట్టాలని ఉన్నది. కాకపోతే రేపు మనిషికి పైసలు వేసుకొని మరి ఆ ఎంలాడనా ఈ కొరట్లను పోయి ఒక మంచి గణపతి ఆర్డర్ ఇచ్చేద్దాం. ఇంకేందిరా అంతే గట్లా.